హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డైజీ డేల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్కి వచ్చామండి. సో ఇక్కడ ఎలా ఉంటుందో అనేది లోపల వెళ్ళాక ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దాము, మీకు అంతా చూపిద్దామని చెప్పేసి ఎంట్రన్స్ దగ్గర నుండే మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు కూడా నచ్చినట్టయితే మీరు పక్క విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్. సో ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉందన్నమాట. ఇంకా హైదరాబాద్కి కొంచెం అవుట్స్కట్స్లో అయ్యేసరికి దూరం ఉంటుంది. సో అంటే అక్కడ దగ్గర ఏరియాలో ఉండే వాళ్ళకి దగ్గర అవుతుందేమో, జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ అక్కడ ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది. ఇంకా మాకైతే ఒక 1 అవర్ జర్నీ పట్టిందండి. 1 అవర్ నుండి 1 అవర్ 15 మినిట్స్ అలా పట్టింది. సో మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ 1:30కి అలా బయలుదేరాము. 1:30కి అలా బయలుదేరితే 2:45 అలా రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా మేమైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత పార్క్ అనేది జస్ట్ ఇండోర్ లాగా అట్లా అనిపించింది నాకు. అంత చాలా పెద్దగా అనట్లేదు, అంటే మనకి అన్నీ అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తాయి. సో ఎక్కువ నడిచేది కూడా ఏమీ అనిపించలేదు. పార్కింగ్ కూడా చాలా దగ్గరే ఉందన్నమాట. సో అంత హడావిడి అట్లా కూడా ఏం లేదు పార్కింగ్కి కూడా. సో సింపుల్గా అయిపోయింది అనమాట పార్కింగ్ కూడా మాకు. సో ఇంకా మేమైతే పార్కింగ్ చేసేసి ఇంకా ఎంటర్ అవుతున్నాము. పార్కింగ్ కూడా తొందరగా అయిపోయింది, 2 మినిట్స్లో పార్కింగ్ అయిపోయాక ఎంటర్ అయ్యామన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా టికెట్ కౌంటర్ ఉందన్నమాట. ఇంకా రైట్ సైడ్ అయితే మనం ఇంకా వాళ్ళు మనకి కూపన్స్ ఇస్తారు, మనకి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు, కొంతసేపు అక్కడ కూర్చోవచ్చు అనమాట. సో ఇంకా వాళ్ళైతే మాకు ఇక్కడ కూపన్స్ కూడా అలాగే పెట్టారనమాట అక్కడ. ఇంకా మాకు ఆ కూపన్స్ అక్కడ మాకు చూపించారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూర్చొని మేము డిసైడ్ అవుతున్నాం అనమాట ఏ కూపన్ యూజ్ చేసుకుందాం అనేసి. సో ఇక్కడైతే పార్క్ ఎంట్రీ టికెట్ 600, ఈవెంట్ ఎంట్రీ టికెట్ 300 అని ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు మేమేంటంటే మేము వెళ్ళే టైంకి మాకు కొంచెం ఆఫర్ ఉంది అనమాట, 50%. సో మాకు అది ప్లస్ అయిపోయింది, చాలా వరకు తగ్గాయి అనమాట రేటు. సో ఇంకా ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏది బెస్ట్ అంటే అడల్ట్స్కి ఉన్నాయన్నమాట అండ్ కిడ్స్కి కూడా 0 to 10 years అట్లా ఆఫర్స్ ఉన్నాయి 50%. ఇక్కడ చూడండి సూపర్ డీల్ అనే ఆఫర్ ఉంది. సో ఇంకా కిడ్స్ ప్యాకేజెస్ ఉందన్నమాట అండర్ 10 years. అండర్ 10 years వాళ్ళకి పక్కా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా టికెట్ పైన 2720 ఉంది, బట్ అది పాతదనమాట. ఇప్పుడు మాకైతే 1300కి వచ్చేసింది టికెట్ అయితే. 1300 రూపీస్ టికెట్ పిల్లలు ఇద్దరికి తీసేసుకున్నాం అనమాట. సింగిల్ టికెట్ 1320 రూపీస్ సంథింగ్ ఉంది. ఇంకా మేమైతే మాకు గేమ్స్ ఏముంటాయని అడిగాము, ఇంకా వాళ్ళు చెప్పారనమాట. బట్ ఇంకా మేము ఆడేంత లెవెల్లో లేవన్నమాట, మనము పెద్దవాళ్ళు ఆడేంత లెవెల్లో లేవు. సో మేము జస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఎంట్రీ టికెట్ 300 అని ఉందన్నమాట. సో అది 300 రూపీస్ది తీసుకున్నాం అనమాట అడల్ట్కి. జస్ట్ ఎంట్రీ అనమాట. మనం జస్ట్ ఏదైనా పిల్లలు భయపడితే జస్ట్ సపోర్టింగ్కి మాత్రమే ఉండాలి, మనము దేంట్లో ఎంటర్ అవ్వద్దు. లైక్ బస్ రైడ్ ఏది ఉన్నా కూడా మనము ఎంటర్ అయి కూర్చోవద్దు అనమాట. జస్ట్ మనం సపోర్ట్ లాగా ఉండాలి ఏ రైడ్కైనా, అంతే అనమాట ఎంట్రీ టికెట్ అంటే. సో ఎంటర్ అవ్వడానికి టికెట్ అనమాట, అంతే. మనకేం అడ్వాంటేజెస్ ఏమి లేవు. సో మనకి ఇంకా కావాలంటే మనకేమైనా రైడ్స్ అంటే నాకు తెలిసి ఇంకా క్రికెట్, ఆర్చరీ ఒక 2-3 ఉన్నాయండి. సో ఇంకా అవసరం లేదనిపించింది ఆ 2-3 వాటికి మనం ఎంట్రీ తీసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలతో వెళ్ళినాక వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు, ఇంకా మనం రైడ్స్ చాలా ఉంటే మనం కూడా తీసుకోవచ్చు. సో ఇలా అయితే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక షాప్ పెట్టారనమాట. షాప్ ఉంది అక్కడ పిల్లలకి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ లైక్ టాయ్స్, స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే వాటర్ బాటిల్స్, స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే టిఫిన్ బాక్సెస్ అలా అన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళకి స్కూల్కి యూజ్ అయ్యే స్టేషనరీ ఐటమ్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. నేను జస్ట్ ఊరికే ఎలా ఉంటాయో ప్రైజెస్ అని అడిగాను అనమాట. ఒక వాటర్ బాటిల్ ఎలా ఉంటుంది అని అడిగితే 500-600 అన్నారు. ఒకటి 5 to 600, ఒకటేమో 800 to 900 అని అన్నారు. సో జస్ట్ అలా తెలుసుకున్నాను ఎంత ఉంటాయి అనేసి. కీ చైన్స్, అలాగే పిల్లలు జస్ట్ ఫన్గా పెట్టుకునే గ్లాసెస్, ఇంకా అలా వాళ్ళకి సంబంధించినవి మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామనేసి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేశాను, అసలు ఏంటి లోపల ఏముంటుంది అనేసి చూద్దామనేసి. ఇంకా ఇలా అయితే చూశాను. పిల్లలు అక్కడ బయట వాళ్ళకి ఎంట్రన్స్లోనే మనకి ఇంకా బైక్ రైడ్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఎక్కడైనా షాపింగ్ మాల్లో అయినా ఎక్కడైనా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అట్రాక్ట్ చేయడానికి పెడతారో ఎందుకో తెలీదు. సో ఇంకా ఇక్కడ ఈ షాప్ పక్కనే ఏది ఉందన్నమాట, బర్డ్స్ ఇంట్రాక్షన్ అనమాట. బర్డ్స్ ఇంట్రాక్షన్ మన దాంట్లో ఏంటంటే ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మనకి టికెట్ని బట్టి మనకి ఎంట్రీ ఉంటుందన్నమాట. కొన్నిట్లలో కొన్ని ఉంటాయి, బర్డ్స్ ఇంట్రాక్షన్, యానిమల్ ఇంట్రాక్షన్,
మన టికెట్లో ఉంటే మనము వాటిని మనకి దాన్ని కట్ చేస్తారనమాట, కట్ చేసి మనకి అలౌ చేస్తారనమాట ఆ గేమ్ ఆడడానికి, లేకపోతే యాక్టివిటీ మనము ఆడడానికి మనకి అలౌ చేస్తారనమాట. అండ్ లైక్ వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన టికెట్ చూస్తారు. సో ఆ టికెట్లో మెన్షన్ అయ్యి ఉంటే వాళ్ళు అది కట్ చేసుకొని ఆ యాక్టివిటీని మనతోని చేపిస్తారనమాట. సో ఇలా అయితే ఫస్ట్ ఇంకా బైక్ రైడ్, ఎంట్రన్స్లోనే బైక్ రైడ్ పెట్టారండి. సో ఇంకా బైక్ రైడ్, ఇంకా యువానికి బైక్ అంటే చాలా చాలా ఇష్టము. సో బైక్ రైడ్, ఆర్యకి ఇట్ లైక్ సో ఆడపిల్ల కదా అని చెప్పేసి పింక్ అని అన్నారు. సో ఇంకా పింక్ కొంచెం భయపడింది. సో తర్వాత కూర్చుందనమాట. సో ఇంకా బైక్ రైడ్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఉంటేనే బెటర్ అండి. ఇంకా ఆ రైడ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్కి మనం వెళ్ళొచ్చు. సో రైడ్ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిన రోజు కొంచెం వెదర్ అయితే బాగానే ఉండే అనమాట. మేము వెళ్ళేసరికి 3 అయింది కదండి. జస్ట్ లైక్ మేము టికెట్ తీసుకొని మేము ఎంటర్ అయ్యి మేము కొంచెం ఎంగేజ్ అయిపోయేసరికి 3:30 to 4 అయిందనమాట. సో ఆ టైం వరకు వెదర్ చాలా బాగుండే అనమాట. సో ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ టైం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నైట్ టైమ్స్ ఇప్పుడు మనం వెళ్ళి మనం రిటర్న్ వచ్చే టైం వరకు మనకి నైట్ అవుతుంది. సో నైట్ టైం కూడా ఆ లైటింగ్స్లో అది మనము ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. ఇలా డే టైంలో ఎలా ఉంటుందో నైట్ టైంలో కూడా ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బంగీ జంప్ కూడా ఉందన్నమాట మా టికెట్లో. ఇంకా బంగీ జంప్ ఎక్కను అన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కారనమాట. సో ఎంటర్ అవ్వగానే కొంచెం రైడ్స్ ఎక్కువ ఉన్నాయి. లోపలికి వెళ్ళాక మనకి బర్డ్స్ ఫీడింగ్, యానిమల్ ఫీడింగ్ అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 7 వండర్స్ ఉన్నాయి. ఇది కొంచెం స్పెషల్గా ట్రై చేశారు. 7 వండర్స్ ఇలా లైన్గా పెట్టారనమాట వాటిని ఇలా. సో ఇదేంటంటే మనకి మా టికెట్లో మెన్షన్ చేశారు. మెన్షన్ మీన్స్ మేము లోపలికి వెళ్ళి జస్ట్ ఆ 7 వండర్స్ అనేది జస్ట్ చూడొచ్చు. వాళ్ళ పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి ఈ ట్రైన్ ఎక్కిపించి వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ట్రైన్ ఎక్కిపించి ఒక 2 రౌండ్స్ ఆ 7 వండర్స్ చుట్టూ తిరిగిపించారనమాట. సో ఇంకా ఇలా 7 వండర్స్ చూశారు. యాక్చువల్గా యువానికి ఈ మధ్య 7 వండర్స్ నేర్పిస్తున్నారు అనమాట స్కూల్లో. ఇంకా వాడికి కొంచెం స్పెషల్గా అనిపించింది. అంటే 7 వండర్స్ అంటే ఇవేనా అన్నట్టు కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారనిపించింది. 7 వండర్స్ ఇలా పెట్టేసరికి ఒకటే దగ్గర అలా పిల్లలకు కూడా ఈజీగా తెలుస్తుంది ఇవి 7 వండర్స్ అంటే అన్నట్టు. సో పిల్లలకైతే హెల్ప్ అవుతుంది అనిపించింది లైన్గా ఇలా పెట్టి చూసేసరికి. నెక్స్ట్ అయితే యానిమల్ ఫీడింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా పెద్దవాళ్ళ టికెట్లో యానిమల్ ఫీడింగ్ ఇక్కడ హార్స్కి ఏమన్నా ఫీడ్ చేయొచ్చు అని ఉంది. పిల్లలకైతే రైడ్ ఉందన్నమాట, హార్స్ రైడ్. ఇక లైన్గా అన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఇలా డాంకీస్ ఇలా అన్నీ ఒకసారి పిల్లలైతే ఎక్స్ప్లోర్ చేసాము. మేమైతే పిల్లలకు చూపించుకుంటూ ఒక్కొక్క యానిమల్ని చూపించుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనం జూ పార్క్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా నడిచేది ఉంటుందన్నమాట. పిల్లలకి కాళ్ళ నొప్పులు వస్తాయి అండ్ చాలా ఉంటుంది నడిచేది అయితే. లిటరల్లీ 4 to 5 hours నడిచేదే ఉంటుంది జూ పార్క్ అంటే. బట్ ఇక్కడైతే మనము ఇంకా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకేమో కొంచెం టైం పడుతుంది, 3 hours అట్లా పడుతుంది. బట్ మనకి మనం నెక్స్ట్ టైం వెళ్తే మాత్రము ఇంత డీప్గా చూడం కదా, ఇంత టైం కూడా పట్టదు. దగ్గరగానే ఉన్నాయి. అంత నడిచేది కూడా ఏం అనిపించలేదు అనమాట. సో ఇంకా పిల్లలకు కూడా అంత ఇబ్బంది ఏం అనిపించలేదు నాకైతే. సో నడిచేది లేకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా టైర్డ్ అయిపోరు కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా అయితే యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ అన్నీ ఒకసారి చూస్తూ వెళ్ళామన్నమాట. అండ్ మధ్యలో టికెట్ కూడా చెక్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఇంకొకటి ఏంటంటే మనం ఏమైనా రైడ్స్ ఇంకా ఏమైనా ఎక్కేవి ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయా ఇక్కడ మనం చూడనివి అనేవి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. టికెట్ చెక్ చేస్తూ ఉన్నాము, ఇంకా ఏమున్నాయి మన యాక్టివిటీస్ అనేసి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఇంకా ఐస్ క్రీమ్ అన్నారు పిల్లలు. సో ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇలా కొంచెం ఇట్లా ఇచ్చినట్టు చేస్తారు కదా ఐస్ క్రీము. సో ఇంకా కొంచెం ఫన్ అనిపించింది పిల్లలకి. సో కొంచెం ఒక 5 minutes ఐస్ క్రీమ్ దగ్గర కొంచెం టైం పాస్ అయిందనమాట పిల్లలకి. ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది కదా, ఇక్కడ ప్లే జోన్ ఉంది. సో ఇండోర్ ప్లే జోన్ ఉంటుంది కదా, అది ఉంది. సో ఐస్ క్రీమ్ అయిపోయాక అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇలా కొంచెం ఇలా ఫన్గా ఆడిపించేసరికి పిల్లలకి ఫన్ అనిపించింది. సో ఇలా అయితే ఐస్ క్రీమ్ తినేశారు పిల్లలు. అయిపోయిన తర్వాత ఇండోర్ ప్లే జోన్ ఉంటుంది కదా, ఈ ప్లే జోన్కి వెళ్ళాము. సో ఇక్కడ నార్మల్గా రెగ్యులర్గా మనం వెళ్ళే ప్లే జోన్ కంటే డిఫరెన్స్ ఏముంది అని అంటే జస్ట్ లైక్ కిచెన్, హాస్పిటల్, సూపర్ మార్కెట్ అని ఇట్లా హట్స్ లాగా పెట్టారనమాట.
లోపలికి వెళ్తే ఏమీ లేదు. బట్ అలా గేమ్ టైమ్, కిచెన్ ఇట్లా పెట్టేసరికి వాళ్ళకి ఏమనిపించింది అంటే, సో దట్ ఇది కిచెనా అమ్మ, ఇది హాస్పిటలా, ఇది సూపర్ మార్కెటా అని అనుకున్నారనమాట. సో లోపలికి వెళ్ళి ఒక్కొక్క జస్ట్ కొంచెం అట్లా ఫన్ లాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కటి కొంచెం వెరైటీ అనిపించింది. నేనైతే ఈ బాల్ వేస్తే అపోజిట్ సైడ్ బాల్ రావడం అనేది ఎక్కడ ప్లే జోన్లో చూడలేదు. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకైతే. సో వాళ్ళకు కూడా ఇది నచ్చిందనమాట ఈ గేమ్. ఇక్కడ బాల్ వేస్తే ఇంకా అపోజిట్ సైడ్ నుండి బాల్ బయటికి రావడం అనేది. సో ఇలా అయితే ఇంకా స్లైడర్ నార్మల్గా అయితే ఇంకా స్లైడింగ్ బాల్స్ అనేవి ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి రెగ్యులర్గా అన్ని ప్లే జోన్లో. బట్ ఈ బాల్ వేయడం, ఈ కిచెన్, ఈ సూపర్ మార్కెట్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట అన్నీ వేరే ప్లే జోన్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడైతే ఆబ్వియస్లీ అందరి పేరెంట్స్కి తెలిసిందే, మనము వన్స్ ఒక ప్లే జోన్కి వెళ్ళామంటే పక్కా 45 minutes to 1 hour పడుతుంది. సో నార్మల్గా ఓన్లీ ప్లే జోన్కి వెళ్తే మాత్రం పక్కా 2 hours అయినా తీసుకోవాలి. 1 hour కంటే 2 hours తీసుకుంటేనే వాళ్ళకి సరిపోతుంది. సో ఇక్కడైతే 45 minutes అయిపోయిందనమాట మాకైతే. నెక్స్ట్ అయితే వైల్డ్ ఫారెస్ట్ అని ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళాము. వైల్డ్ ఫారెస్ట్ అనేసి అక్కడ యానిమల్స్ అనేసి అట్లా పెట్టారనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అనేసి పెట్టారు. సో సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట మధ్యలో. సో కంటిన్యూస్గా కాకుండా మధ్యలో బ్యాక్గ్రౌండ్ నుండి సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ వచ్చినంతసేపు కొంచెం భయపడ్డారు. బట్ నార్మల్ టైంలో అయితే ఫోటోలు దిగి బాగానే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట. ఫోటోజెనిక్ అట్లా చాలా బాగా అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ అవన్నీ అక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మనకి. సో ఇలా అయితే మేము అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని అయితే ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. వెదర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇంకా అటు సన్నీ కాకుండా ఇటు రెయినీ కాకుండా ఇట్లా మిడిల్లో ఉంది కదా వెదర్. సో అందుకే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. మేము ఆ టైంలో వచ్చాము కదా 4కి అలా. సో అది ప్రెస్ అయిందనమాట. నెక్స్ట్ అయితే బర్డ్స్ ఫీడింగ్ అనమాట. అక్కడ పక్కకే ఉంది బర్డ్స్ ఫీడింగ్. బర్డ్స్ ఇంకా మేము నెక్స్ట్ వెళ్దాము అనుకున్నాము. జస్ట్ అయితే ఉట్టిగా చూస్తున్నాము ఏమున్నాయి అనేసి బర్డ్స్ అనేవి. ఇక్కడ బయట కూడా కొన్ని బర్డ్స్ పెట్టారు. అవి ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇంకా అవి ఓపెన్ చేశాక కొంచెం పైనక వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఇట్లా డిజ్నీ వరల్డ్ లాగా ఉందన్నమాట. సో అక్కడ ఏంటి బోటింగ్ పెట్టారు. సో ఆబ్వియస్లీ పిల్లలు బోటింగ్ చూస్తే ఇంకా బోటింగ్ కావాలంటారు కదా. సో మేమైతే బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో బోటింగ్కి అయితే పాస్ తీసుకున్నాము. దాంట్లో ఏమంటే జస్ట్ పాస్ మీన్స్ ఎవ్రీ రైడ్ దగ్గర మనం టికెట్ చూపిస్తే సరిపోతుంది. ఆ టికెట్లో మనకు ఆ రైడ్ అనేది ఉంటే వాళ్ళు అది టిక్ చేసేసుకొని మనకి రైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ రైడ్ ఎక్కిపిస్తారు మనకి. సో ఆ టికెట్ తీసుకొని ఆ రైడ్ అనేది కట్ చేసేసారు మనకి బోటింగ్ అనేది. నెక్స్ట్ ఇంకా బోటింగ్కి ఎక్కారనమాట పిల్లలు. సో ఈ రైడ్ నేను బోటింగ్ రైడ్ రీసెంట్గా నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా చూశాను. ఈ మధ్యలో చాలా ప్లేసెస్లో పెడుతున్నారు ఇలాంటిది, ఈ చిన్న బోటింగ్ అనేది. సో ఆబ్వియస్లీ తెలిసిందే, ఇది ఆల్రెడీ తెలుసు అనమాట పిల్లలకి ఈ రైడ్. సో ఇంకా బోట్ చూడగానే ఫస్ట్ బోటింగ్ అన్నారు. సో బోటింగ్ అయితే చేయించామన్నమాట. వాళ్ళు ఒక 1 or 2 rounds తిప్పారనమాట. ఈలోపు నేను అసలు డిజ్నీ వరల్డ్ లాగా ఉంది కదా, లోపల ఏముంటుందా అనేసి వెళ్దాం అనుకున్నాను. అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారనమాట. 2 bridges ఉన్నాయి ఆపోజిట్ సైడ్ మనం నిలబడితే ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ నుండి ఫొటోస్ దిగుతున్నారనమాట. సో దట్ వెనకాల అదంతా బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనేసి. సో ఇంకా నేను లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఇంకా పక్కన అయితే ఇలా ఇంకొక చిన్న ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఏముందా అనేసి వెళ్ళాను. ఇక లోపలికి వెళ్తూ ఉంటే లోపల వరకు ఉంది, ఇలా ఉంది అనమాట లోపల. సో ఇదంతా ఒక్కసారి అసలు ఏముంది అనేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి లోపలికి వెళ్ళామన్నమాట. సో ఫొటోస్కి ఇందులో అయితే ఏమీ లేదు, జస్ట్ ఫొటోస్ దిగాలనుకుంటే దిగచ్చు అంతే, అంతకుమించి ఏమీ లేదనమాట ఇక్కడ. ఇది జస్ట్ ఇంకేంటంటే నెక్స్ట్ నేను వీళ్ళు ఇది ఎక్కేలోపు నేను అక్కడ లోపల ఒక్కసారి చూసేసి వచ్చాను. అక్కడ కూడా ఫొటోస్ దిగడానికి బాగుందనమాట. నెక్స్ట్ ఇక్కడైతే బర్డ్స్ ఓపెన్ చేశారు. ఇంతకుముందు క్లోజ్ ఉండే కదా, ఇప్పుడు ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేసేసరికి ఇంకా చూస్తూ ఉన్నాము బర్డ్స్. కొన్నేమో కేజ్లు పెట్టారు, కొన్నేమో లోపలికి మనకి ఎంట్రీ వస్తుందనమాట. అక్కడనేమో ఓపెన్గా ఉన్నాయి బర్డ్స్. సో మనం వెళ్ళాలంటే మనకి బర్డ్స్కి పెట్టే ఫుడ్ మనకి ఇస్తారనమాట. సో మనం తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనకు కావాలనుకుంటే మన చేతి మీద బర్డ్ని పెట్టేసుకొని అలా ఫుడ్ ఇవ్వచ్చు. లేకపోతే వాళ్ళ ఫుడ్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో వేసినా కూడా అవి వచ్చి తినిపోతాయి అనమాట. అది మన ఇష్టము.
సో ఇంకా పిల్లలు కొంచెం భయపడేసరికి మేము చేతి మీద ఏం తీసుకోలేదు, జస్ట్ ఇంకా వాటి బౌల్స్లో ఆ బర్డ్స్కి బౌల్స్ పెట్టారనమాట అక్కడక్కడ, సో ఆ బౌల్స్లో వేసేసామన్నమాట. అది కూడా పట్టుకొని ఉన్నాము, సో దట్ ఇంకా లాస్ట్ వరకు మనం రిటర్న్ అయ్యే వరకు మన చేతి మీద ఎక్కించుకోవచ్చేమో బర్డ్ని అని అనుకున్నాము. బట్ ఇంకా పిల్లలు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా సరేలే వాళ్ళు భయపడుతున్నారులే అనేసి జస్ట్ ఇంకా ఏముంటుందా అనేసి మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసామన్నమాట. అన్ని బర్డ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఒక ట్రీ లాగా పెట్టారు కదా అనమాట, వాటికి లీవ్స్ ఏం లేవు, జస్ట్ లైక్ ట్రీస్ ఉండేసరికి బర్డ్స్ అనేవి పైకి ఫ్లై అవుతూ పైకి కిందికి వచ్చి అలా ఎట్లా అంటే అట్లా వెళ్ళొచ్చు అనమాట బర్డ్స్కి పైకి కిందికి అలా. సో దట్ అవి ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాయి అనిపించింది బర్డ్స్ అనేవి. సో పిల్లలకి నార్మల్గా అంటే మనకి బయట అనేది బర్డ్స్ అనేవి మన మీదికి రావు కదా, అవి మన మీదికి వచ్చినట్టు అనిపించేసరికి కొంచెం భయపడ్డారు పిల్లలు. సో ఒక్కసారి అయితే ఇంకా ఎక్కువసేపు కూడా ఉండలేదు, భయపడుతున్నారు అని చెప్పేసి. ఒకటేసారి అన్ని బర్డ్స్ వస్తుంటే మనకు కూడా భయం అవుతుంది. బట్ ఇంకా మా చేతిలో ఫుడ్ అనేవి మేము లాస్ట్ వరకు వేయలేదనమాట, లాస్ట్ రిటర్న్ దగ్గర గేట్ దగ్గర వచ్చినప్పుడు వేసాము. ఎందుకంటే మన దగ్గర ఫుడ్ ఉందని తెలిస్తే కూడా మన దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో ఇంకా వాటికి తెలియకుండా చేతిలో పట్టుకున్నాం అనమాట. తెలిస్తే మళ్ళీ మీదికి వస్తాయేమో, ఎందుకు ఇబ్బంది మళ్ళీ అనేసి ఇంకా అట్లే చేతిలో పట్టుకొని లాస్ట్ మళ్ళీ ఇంకా అంత ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎంట్రీ దగ్గరకు వస్తాం కదా, అప్పుడు వేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అన్ని బర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. ఈ బర్డ్స్, ఈ యానిమల్స్ ఇవి చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది ఇలా అయితే ఈ బర్డ్స్ ఫీడింగ్ అని ఉందన్నమాట ఆప్షన్, బర్డ్స్ ఫీడింగ్ చేయొచ్చు అనమాట మనకి. ఓకే, ఇంకా ఇలా అయితే అయిపోయింది బర్డ్స్ ఫీడింగ్. నెక్స్ట్ ఇంకా ఆ ఫుడ్ అనేది మేము ఇంకా లాస్ట్కి వచ్చేసాము, ఆ గేట్ దగ్గరకు వచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఫుడ్ వేసేసామన్నమాట. లాస్ట్ 2-3 బర్డ్స్ ఉండే ఇక్కడ, ఆ బర్డ్స్ దగ్గరనైతే ఫుడ్ వేసేసామన్నమాట. ఫుడ్ వేసేసి ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఒక్కసారి ఒక ఫోటో దిగుదామంటే కూడా దిగనివ్వలేదు, పిల్లలు ఎత్తుకొనే ఉన్నాము. సో ఇలా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ పక్కనే హర్రర్ హౌస్ ఉండే, హర్రర్ హౌస్ ఎలా ఉంటుంది అని అడిగాము, పిల్లల ఏజ్ కూడా చెప్పాము. సో వద్దు అన్నారనమాట. సో సర్లే ఇంకా వద్దు అన్నారు కదా అని చెప్పేసి రిస్క్ ఎందుకని వదిలేసాము. నెక్స్ట్ ఇంకా టికెట్లో ఏముందా అని చూస్తే మినీ గోల్ఫ్ అని ఉండే, ఇంకా కనుక్కున్నాం మినీ గోల్ఫ్ ఎక్కడుంది అంటే చెప్పారనమాట. సో మినీ గోల్ఫ్ కూడా ఫస్ట్ టైం చూసారు పిల్లలు, అది కూడా వాళ్ళకి బాగా అనిపించింది. సో ఇంకా ఆ బాల్ అనేది ఆ హోల్లో పడాలి అని అంటే తీసుకెళ్ళి ఆ హోల్లో వేశాడనమాట డైరెక్ట్. యువాను ఎలా పడితే ఏంటి అనేసి, హోల్లో ఉండాలన్నావు కదమ్మా అన్నాడు. సో అలా అయితే కొంచెం ఎంజాయ్ చేశారనమాట మినీ గోల్ఫ్ కూడా, వాళ్ళకి కొంచెం ఎంజాయ్ అనిపించింది. మనకు కూడా మేము కూడా ఎప్పుడు అంటే మినీ గోల్ఫ్ అంటే ఏమనలేదనమాట వాళ్ళు, జస్ట్ దీనికి మినీ గోల్ఫ్ ఇలాంటి గేమ్స్ కంటే టైం ఉంటుంది కదండి, జస్ట్ 5 minutes 10 minutes అని ఇచ్చారు. సో 1 time ఆడుకోవాలి 2 times ఆడుకోవాలని లేదు, జస్ట్ మనకు టైం ఇచ్చారనమాట, 10 minutes అలా ఇచ్చారనుకుంటా. సో ఇంకా మేము కూడా కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట, ఏమీ అనలేదు, అలో చేశారు. నెక్స్ట్ అయితే ఇంకా టికెట్లో హార్స్ రైడ్ ఉండే, హార్స్ రైడ్ అయితే ఎక్కారనమాట. సో ఈవినింగ్ అప్పటికి 7 అయిపోయింది అనుకుంటా. సో ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేశారు, ఆ లైటింగ్స్లో కూడా చాలా బాగుండే అండి. మేము ఇంకా ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ కాదు మిడిల్లో వెళ్ళాం కదా, సో ఆ టైం ఈ టైం రెండు ఎంజాయ్ చేసాము. ఇంకా 2 games ఉండే అనమాట, వాళ్ళకి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఈ గేమ్ అయితే ఈజీ ఉందని సెలెక్ట్ చేసుకున్నాము. మనకి ఎగ్స్ అయితే క్యాచ్ చేయాలన్నారు, 5 eggs క్యాచ్ చేస్తే గిఫ్ట్ అని అన్నారు అనమాట. 3 eggs క్యాచ్ చేసాం. నెక్స్ట్ ఇంకా క్యాచ్ ద బాటిల్ ఛాలెంజ్ అని అన్నారు, ఇక్కడ కూడా 5 bottles క్యాచ్ చేస్తే గిఫ్ట్ అన్నారు. సో మా హస్బెండ్ 4 క్యాచ్ చేశాడండి, 1 మిస్ అయింది అసలు. ఇంకొకటి క్యాచ్ చేసినా బాగుండే, గిఫ్ట్ వచ్చేది. నెక్స్ట్ అయితే బస్ రైడ్ అనమాట. సో ఒక్క గిఫ్ట్ వచ్చినా మనకి ఏంటంటే మనం 100 rupees టికెట్ పెట్టినా 10 rupees గిఫ్ట్ వచ్చినా కూడా గిఫ్ట్ అన్న ఫీలింగ్ అనేది అయితే బాగుంటుంది కదా అనుకున్నాము. అరే 2 గేమ్స్లో ఒక్క గేమ్ విన్ అయినా బాగుండు, గిఫ్ట్ వస్తుండే, ఏదో ఒక గిఫ్ట్లే ఎంజాయ్ అట్లా బాగా అనిపిస్తుంది అనుకున్నాం. బట్ జస్ట్ లాస్ట్లో మిస్ అయ్యామన్నమాట. ఇంకా లాస్ట్లో మేము బస్సు అప్పటివరకు చూడలేదు, ఇంకా టికెట్లో బస్ రైడ్ అని ఉంటే బస్ రైడ్ ఎక్కిపించాము, అది కూడా మాకు అలో లేదు. సో బస్ రైడ్ అయితే ఎక్కారు పిల్లలు. బస్ రైడ్ ఎక్కి వాళ్ళు 2 rounds తిప్పారనమాట. 2 rounds తిప్పితే మా యువన్ ఇంకా మనం ఏం రైడ్ ఎక్కలేదు, ఏం తినలేదు, అన్నీ చూసుకొని వచ్చాడనమాట. చూసుకొని వచ్చి ఇంకా మనము కాటన్ క్యాండీ తినలేదమ్మా అన్నాడు. సో ఇంకా కాటన్ క్యాండీ తీసుకున్నాం అనమాట. ఇంకా ఇదొక రైడ్ ఉండే, ఇది అంటే చాలా పిల్లలు అందరూ కింద పడుతున్నారనమాట. సో ఇంకా ఈ రైడ్ అయితే ఏం ఎక్కిపివ్వలేదు. నెక్స్ట్ అయితే 7:30 అయిపోయిందనమాట. 7:30 అయిపోతే ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. ఎక్కడుందో కనుక్కుంటే లాస్ట్ కార్నర్లో ఉందన్నారు. సో ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళాము.
సో ఇంకా ఇంకా తినేస్తే ఇంకా ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా 1.5 అవర్ అవుతుంది. ఆ టైంలో ట్రాఫిక్ ఉంటుంది కదా, ఎంత టైం అవుతుందో తెలియదు ఇంటికి వెళ్ళేసరికి, మళ్ళీ టైర్డ్ అయిపోతారు కదా పిల్లలు అనేసి లైట్గా ఏమన్నా తిందామని వెళ్ళాము. సో ఇక్కడైతే ఇంకా మనకి బయట అంటే బయట కూర్చోవచ్చు, లోపల అంటే లోపల కూర్చోవచ్చు అనమాట. లిటరల్లీ చెప్తున్నానండి, అసలు లోపల కెఫే ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుండే ఇంటీరియర్ అదంతా, చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఫుడ్ అయితే అసలు క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ అయినా, క్వాలిటీ అయినా, అసలు ప్రైస్ పరంగా అయినా చాలా 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 ప్లస్ అండి ఇదైతే. ఇంకా ఫుడ్, ఇంకా ఇక్కడ ఏంటంటే వాటర్ కూడా మనకి అక్కడక్కడ వాటర్ పెట్టారనమాట, క్యాన్స్ లాగా. అంటే హాట్ వాటర్, కూల్ వాటర్ అంటే కూల్ వాటర్, నార్మల్ వాటర్ అంటే నార్మల్ వాటర్, అవి పెడతారు కదండి, అవి పెట్టారు. సో దట్ మనకి అసలు వాటర్ లేవు అన్న ప్రాబ్లం కూడా లేదు నిజంగా. లేకపోతే మనకి లిటరల్లీ వాటర్కే మనీ అంతా అయిపోతాయి, వాటర్ తాగిన ఫీలింగ్ కూడా ఉండదు. సో అక్కడక్కడ పెట్టారు, అది ప్లస్ అయింది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్, అండ్ క్వాంటిటీ చాలా చాలా బాగుంది. రెస్టారెంట్ లాగానే అసలు సర్వ్ చేశారనమాట. చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, మేము ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచూరియా తీసుకున్నాము. చాలా తక్కువ ప్రైస్లో కంప్లీట్ చేసామనిపించింది. సో ఇలా అయితే మేము తిన్న తర్వాత ఇంకా అయిపోయింది, ఇంటికి బయలుదేరామన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.